బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు ఏసీపీ దామోదర్. సత్యవర్ధన్ ను భయపెట్టి కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్నారు ఆయన. మిస్ అయిన ఫోన్ గురించి అడిగితే తెలియదని చెప్పారన్నారు. వల్లభనేని వంశీ కేసు 25వ తారీఖు నాడు మార్నింగ్ 24 ఈవినింగ్ మేడం ఏసీబీ కోర్టు జడ్జి మేడం ఆర్డర్ ఇచ్చింది. 25 మార్నింగ్ 23 రోజులు కస్టడీకి ఇచ్చింది. 25 మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా కస్టడీ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేయించి మళ్ళీ ఈవినింగ్ సబ్జెక్ట్ ల్యాండ్ ఓవర్ అట్లా 3 days 25, 26, 27 ఈ 3 days అయింది. ఈ 3 daysలో కూడా కేసు గురించి మన సత్యవర్ధన్ ముదునూరు సత్యవర్ధన్ని గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ని పగలగొట్టి కార్లు అద్దాలను ధ్వంసం చేసి అతని కులం పేరుతో తిట్టి చేసిన ఆ కేసులో ఇతను సత్యవర్ధన్ కంప్లైంట్ అయి ఉన్నాడు. ఆ కంప్లైంట్ని బలవంతంగా కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ తర్వాత కొమ్మ కోట్లు భీమవరపు రామకృష్ణ ప్రసాద్ తర్వాత గంట వీర్రాజు అదేవిధంగా తాళపోలు రామకృష్ణ ప్రసాద్ వేణు వంశీ వీళ్ళంతా కలిసి వల్లభనేని వంశీ ప్రభుత్వంతో నాయకత్వంతో ఆయన ఉత్తర్వుల వరకు ఆర్డర్స్ తోటి వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇతన్ని బలవంతంగా 9వ తారీఖు నాడు హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అతనితోటి కాగితం రాయించి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖు నాడు కోర్టుకు తీసుకొచ్చి కోర్టు ముందు కార్లో కూర్చోబెట్టి దాని తర్వాత కోర్టు పిలిచిన కోర్టులోకి వెళ్ళి అతనితో కాగితం ఇప్పించేసి ఇతిరా చేసుకున్నట్టు బలవంతంగా ఇతిరా చేయించి దాంతో అట్లా కాకుండా మళ్ళీ అక్కడి నుంచి కూడా కార్లో మళ్ళీ కొంతమంది అనుచరులతోటి హైదరాబాద్కి తిరట ఏపీ పార్టీ బీజీ 5005 బ్లాక్ కలర్ కార్లో హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో భూజా అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు నైటు వల్లభనేని వంశీ నైటు కిందకు వచ్చి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ఆ నైట్ ఆ ఇంట్లో పడుకోబెట్టుకొని తెల్లారి పొద్దున మళ్ళీ మార్నింగ్ 9 గంటల సుమారు 9 గంటల టైంలో మళ్ళీ అదే కారులో పూజ నుంచి మళ్ళీ బలవంతంగా అక్కడ నుంచి వీరాంజనేయులు తర్వాత వంశీ అదేవిధంగా ఇంకా వేణు ఇదంతా కలిసి కారులో మళ్ళీ అదే కారులో వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో అక్కడ మళ్ళీ లక్ష్మీపతి రామకృష్ణ ప్రసాద్ అక్కడ మళ్ళీ భీమవరపు హితేంద్ర రామకృష్ణ ఎలియాస్ తాళపోలు రాము మరి అదేవిధంగా గంటా మన వీరాంజనేయులు ఇంకా కొంతమంది కలిసి మళ్ళీ అక్కడ కూడా ఒక హోటల్లో బంధించి ఆ నుంచి మళ్ళీ ఒక అపార్ట్మెంట్లో చేపురోలు శ్రీనివాసని ఒక అపార్ట్మెంట్లో వాడి ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడ నుంచి మనం తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం A7, A1, A8 అదేవిధంగా A4, A10 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని 3 రోజుల నుంచి పోలీస్ కస్టడీ విచారించి వాళ్ళు ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పడానికి ఈ ఆస్కారం లేకుండా కొన్ని విషయాలు కొన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నవి ఇవన్నీ ఏమీ అబద్ధం ఆడటం ఛాన్స్ లేదు కాబట్టి వాటిని వెళ్ళాను వచ్చాను మా ఇంటికి వచ్చాడు మేమేం కిడ్నాప్ చేయలేదని చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ నా దగ్గర పడుకున్నా అని చెప్పాడు. మా ఇంట్లోనే పడుకున్నా ఉన్నాడు. తెల్లారి పొద్దున కూడా వెళ్ళాడని చెప్పాడు. ఆ కార్లో తీసుకెళ్ళింది కార్లో వచ్చింది అతను కూడా చెప్పాడు. వైజాగ్ వెళ్ళింది అదంతా కూడా క్లియర్ కట్ మనకి అంతా ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ సీసీ ఫుటేజ్లో మన హైవే మీద కార్లు క్రాస్ అయిన చెక్ పోస్టుల దగ్గర టోల్గేట్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర క్రాస్ అయినట్టుంది. అదేవిధంగా హోటల్లో కానీ వైజాగ్ ఇంట్లో కానీ అదేవిధంగా భూజా గేట్లో పాస్ దగ్గర కానీ ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని డాక్యుమెంటరీలు వీళ్ళందరూ కూడా ఎక్కి ఎవరెవరు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకుంది, వైజాగ్ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ తీసుకుంది, వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ అట్లా ఎవరెవరు తీసుకుని ఎవరెవరు ఎక్కడ ఏ పాత్ర ఎంత అనేది కూడా క్లియర్ కట్గా దాంట్లో రావడం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమందిని మళ్ళీ ఇంకా దీంట్లో అంత కంప్లీట్ కాలేదు. ఫర్దర్గా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడానికి అవకాశం ఉందని కనుక్కొని చూసి దాన్ని బట్టి మళ్ళీ వల్లభనేని వంశీ